చాలా మంచి లొకేషన్ సెలెక్ట్ చేశాను ఈసారి. చుట్టూ పొలాలు, ఈ పొలాలు దాటిన తర్వాత ఇవి ఎలా ఉంటాయంటే పొలాలు స్టెప్ బై స్టెప్ ఉంటాయి. తెలుసు కదా అరకులో ఎలా ఉంటాయి పొలాలు, చాలా బాగుంటాయి. పైకి వెళ్ళి ఆ కొండపైన మంచి ప్లేస్ చూసుకొని క్యాంపింగ్ చేసుకుందాం. ఒకసారి చూడండి చుట్టూ లొకేషన్ ఎలా ఉందో, చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ ఎక్సలెంట్గా ఉందండి. ఇక్కడైతే మీకు ఈ వీడియో నచ్చుతుందేమో అని ఆశపడుతున్నాను. మీరు ఎప్పటిలాగే మన వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుతున్నాను. ఇప్పటికే చాలామంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు. ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి. ఇంకా మీ ఫ్యామిలీ వాళ్ళకి ఈ వీడియో షేర్ చేసి ఇంకా చాలా సపోర్ట్ చేస్తారని కోరుతున్నాను. వెళ్దాం పైకి వెళ్ళి మన వీడియో క్యాంపింగ్ స్టార్ట్ చేద్దాం. ఒకసారి చూడండి ఎలా ఉంది లొకేషన్, అది ఎంత బాగుందో చూడండి ఒకసారి. పచ్చని పొలాలు చుట్టూ, ఇక్కడ వాటర్ లేని ఏరియాలో కూడా వీళ్ళు చూడండి ఎలా పంటలు పండిస్తున్నారో. వెళ్ళే కొలిది బాగుందండి, వెళ్ళే కొలిది బాగుంది. ఇలాంటి ఏరియాలో ఎన్ని రోజులైనా ఉండిపోవచ్చు. నాకైతే పిచ్చి పిచ్చిగా నచ్చింది ఈ ఏరియా. సూపర్ అంటే సూపర్గా ఉంది ఇక్కడ. కాకపోతే కొంచెం పైకి ఎక్కి వెళ్ళడం ఇబ్బంది. వావ్, కిందన పొలం, దాని కిందన పొలం, దాని కిందన ఎలా స్టెప్ బై స్టెప్ ఇక్కడ చూడండి మళ్ళీ ఎంత హైట్లో ఉందో. ఇంకా పైకి వెళ్ళే కొలది హైట్. సూపర్ అంటే సూపర్ అసలు. ఇంకో ట్విస్ట్ ఏంటంటే ఇక్కడ మనం తినడానికి ఏం తెచ్చుకోలేదు. ఒక మొక్కజొన్న ఒకటి, ఎర్రదుంప ఉంటుంది కదా అదొకటి, అంతే మన ఫుడ్, ఇంకేం లేదు. ఆ రెండింటితోనే ఇక్కడ జీవనం కొనసాగించాలి. వాటర్ కూడా చాలా తక్కువ తెచ్చుకున్నాను. ఇక్కడ వాటర్ కూడా దొరకదు నాకు తెలిసి ఎక్కడ. కనీసం ఇల్లులు కూడా ఎక్కడ లేవు. ఎవరి దగ్గరైనా వెళ్ళి వాటర్ తెచ్చుకుందాం అన్న. ఇప్పుడు ఈ కొండలపైకి ఎక్కాలి మనం. ఇంక స్టార్ట్ అయిపోయాయి కొండలు. ఒకసారి నా బ్యాక్గ్రౌండ్ చూడండి ఎలాగుందో. ఇంకెక్కాలి ఇంకొండలు మనం. ఇంకా ఏం చేయడానికి లేదు. కొంచెం పైకి వెళ్ళి ఇంకా టెంట్ వేసుకొని మనం జీవనం స్టార్ట్ చేయాలి. ఈ లొకేషన్ ఎలాగుందో ఒకసారి మీ కామెంట్ రూపంలో తెలియజేయండి. నచ్చిందా లేదా? మీరు పెట్టే కామెంట్స్ని బట్టే ఇంకా ఎక్కడెక్కడ తీయాలో నేను డిసైడ్ అవుతాను. అంటే మీకు ఎవరికి ఎలాంటి లొకేషన్లు వచ్చుతాయో దయచేసి నాకు తెలియజేయండి. ఖచ్చితంగా అటువంటి లొకేషన్కి వెళ్ళి నేను క్యాంపింగ్ వీడియోస్ చేస్తాను. ఎంత రిస్క్ అయినా పర్లేదు, డేరింగ్ చేస్తాను. ఒకసారి ఇక్కడ చూడండి, ఇదొక జామ మొక్క, ఇదొక జామ మొక్క, ఇదిగో ఇది జామ మొక్కలు, ఇవి జామ మొక్కలు, ఇది కూడా జామ మొక్కే, ఇది కూడా జామ మొక్కే, ఇగో ఇది కూడా జామ మొక్క. ఇవన్నీ జామ మొక్కలు. ఇక్కడ ఎక్కువ జామ మొక్కలు ఉన్నాయి. ఇదొకటి, 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 అన్నీ ఇగో ఇదొకటి. చాలా ఉన్నాయి జామ మొక్కలు. ఇగో ఇదొకటి. ఇవి ఏంటంటే ఎర్ర జామ, లోపల రెడ్డుగా ఉంటాయి కదా జామకాయలు, అవి అంటే అవి కాడలు తెలిసిపోతున్నాయి. ఆకులు పచ్చగుంటాయి, కాడలేమో రెడ్డుగా ఉంటాయి. మనం ఎక్కడికి వెళ్ళా ఇది మాత్రం మనం వదలదండి. కరివేపాకు, ఇగో ఇదొకటి. ఇవన్నీ అవే కరివేపాకు చెట్లే. ఆ కిందన అవన్నీ కరివేపాకు. ఈ గొట్టు మీద నడుస్తుంటే పడతామేమో భయం వేస్తుంది. అవి ఎంత డౌన్ కొంచెం చూడండి, చాలా డేంజర్గా ఉంది ఈ గొట్టు. కానీ చాలా బాగా వేశారు, అంత బాగా వేశారు. ఒకసారి చూడండి మొత్తం ఇదంతా. మనం చూడండి ఎలాంటి లొకేషన్కి వచ్చాము. కిందన పొలాలు, పైన చాలా బాగుందండి. ఇవన్నీ కదా, ఇవి మిరియాలు. ఇవన్నీ మిరియాల పాదులే. పైకి చెట్ల పైకి ఎక్కినంతా మిరియాల పాదులే. మిరియాలు పూత రాలేదు ఇంకా. అవి ఒకవేళ ఎక్కడైనా వస్తే నేను చూపిస్తాను. ఇవి కాఫీ చెట్లు. ఇవి ఇవన్నీ అవే. చూడండి ఎంత పైకి ఎక్కింది మిరియాలు. చాలా బాగుందండి ఇక్కడ.
ఇక్కడ ఎక్కడ క్యాంపింగ్ చేయడానికి అస్సలు వీలుగా లేదండి, అంత యాటవాలుగా ఉంది, స్ట్రైట్గా ఎక్కడా లేదు. ఇటువైపు చూద్దామన్నా కింద రాళ్ళు ఉన్నాయి, యాటవాలుగా ఉంది స్థలం, అస్సలు ఎక్కడ వీలుగా లేదు. మనం క్యాంపింగ్ చేసుకోవడానికి చాలా కష్టంగా ఉంది ఇక్కడ. కొంచెం మీదకెళ్ళి చూద్దాం, బాగుంటే ఇక్కడ చూద్దాం. అమ్మో చాలా భయంకరంగా ఉంది ఇక్కడ. ఇంత కష్టపడి పైకి వచ్చానా, అస్సలు ఎక్కడ వీలుగా లేదు, అంత డౌన్లో ఉంది. చాలా దాటుకుంటూ వచ్చాను, ఉపయోగం లేకుండా అయిపోయింది. ఇంక పైకి వెళ్ళే కొలది అంతా రాళ్ళే, మనం ఎంత దూరం వెళ్ళే వేస్ట్ నాకు తెలిసి. సో ఇంకో ప్లేస్ చూసుకోవడం బెస్ట్. ఒకవేళ ఇక్కడ ఎక్కడైనా మనం ఏదైనా మంట పెట్టుకున్నా సరే మొత్తం తగలబడిపోద్ది, మొత్తం కిందనంతా ఆకులే. వీటిని గమనించారండి, వేటో పైనాపిల్ మొక్కలు ఇవి, ఇంకా చిన్న మొక్కలు ఇవి. పైనాపిల్ కాయలు అయితే రాలేదు, అది డబ్బ చెట్టు. అది పైనాపిల్ మొక్కలు ఇవి రెండే కనబడుతున్నాయి ప్రెజెంట్. ఇంక చూద్దాం, ఇంకెక్కడైనా ఉంటే వీడియో తీస్తాను. ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి పైనాపిల్ మొక్కలు, ఎక్కువ కాయలు చూసారా, చాలా ఉన్నాయి. ఇక్కడైతే చాలా ఉన్నాయి. ఇదొకటి, ఇదొకటి, 2, ఇదొకటి, 3. ఈ మొక్క ఉందా, దానికి కాపురాలే. ఇంకో అక్కడ మొక్క, అక్కడ మొక్క, అక్కడ కాయలు వచ్చాయి. ఇవన్నీ పైనాపిల్ మొక్కలే, ఇవన్నీ అవే. ఓ బజ్జీ ఉన్నాయి కాయలు, ఇవి సూపర్గా ఉన్నాయి. చిన్న కాయలు కానీ చూడడానికి మాత్రం చాలా బాగున్నాయి, చక్కగా ఉన్నాయి. ఒక అటువైపు పెద్ద కాయలు ఉన్నాయి కొంచెం, బాగా భలే ఉన్నాయి. చూడముచ్చట వేస్తుంది ఇటు చూస్తుంటే. బా ఇవన్నీ కాయలు, మంచి కాయలు సూపర్గా ఉన్నాయి. బాబా కాయలు ఇవి, అన్నీ పైనాపిల్ చెట్లు ఇవన్నీ. బా నాకైతే మంచి ఎగ్జైట్మెంట్ ఉందండి. పైనాపిల్ తోటలోకి ఇంతకు ముందు వెళ్ళాను కానీ అవి పచ్చకాయలు, ఇవి మంచి సింధూరం కలర్లో ఉన్నాయి. ఓ ఇక్కడ లొకేషన్ చూడండి. వావ్ మంచి గాలి వేస్తుంది, బీభత్సంగా ఉందండి, నిజంగా చాలా బాగుంది ఇక్కడ. సూపరు. బా ఈ పైన అరటి చెట్లు ఉన్నాయి, ఇవి కాఫీ మొక్కలు. ఆ మామిడి చెట్టు చూడండి బాబా ఎంత ఉందా మధ్యలో. ఆహా ఈ అదృష్టం నా ఒక్కడికైనా అందరికీ ఉంటుందా? క్యాంపింగ్ వీడియో చేయకపోతే పోయాను కానీ మంచి లొకేషన్కి వచ్చాను చూడటానికి. నాకు చాలా అద్భుతంగా ఉంది, బీభత్సంగా ఉంది, ప్రశాంతమైన జీవితం ఉంది ఇక్కడ. చిన్న పాక కట్టుకొని చుట్టూ 4 ఆకుకూరలు వేసుకొని ఎన్నాళ్ళైనా ఉండిపోవచ్చండి ఇక్కడ. గాలి ఆగట్లేదు, పైన ఎండ అయితే కాస్తుంది కానీ ఈ కింద మాత్రం చెట్ల కింద చాలా చల్లగా ఉంది. సూపర్ అంటే సూపర్గా ఉంది. ఈ పైకి దారిలో ఉన్నాయి, ఎక్కడికి ఉన్నాయో తెలియదు అవి. మనం ఎటో వెళ్ళిపోయాం అనుకో, దారి తప్పితే ఇంకా లేనిపోయిన రిస్క్ ఎందుకు మనకి. ఇంక వేరే ప్లేస్ చూసుకోవడం మంచిది. చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. తప్పక మళ్ళీ వెళ్ళాల్సి వస్తుంది. 1% అంటే 1% నాకు వెళ్ళబుద్ధి వేయట్లేదు ఇక్కడ. అబ్బా టెంట్ వేసుకొని పడుకోవాలనిపిస్తుంది ఇక్కడ, కానీ అవకాశం లేదు అస్సలు.
లొకేషన్ చూడండి ఎలాగుందో, భారీ భారీ చెట్లు. ఇదే అండి మనం క్యాంపింగ్ చేసుకునే లొకేషన్. ఇక్కడ చాలా చిన్న చిన్న రాళ్ళు ఉన్నాయి. ఆ రాళ్ళన్నీ క్లీన్ చేసుకొని చిన్న చిన్న మొక్కలు ఉన్నాయి, అవి కూడా క్లీన్ చేసుకొని ఇక్కడ క్యాంపింగ్ చేసుకుందాం. బాగుంది. వర్షం పడడానికి రెడీగా ఉంది. ఇప్పుడు అక్కడ క్యాంపింగ్ వేద్దాం అనుకున్నాం కదా, అక్కడ అవ్వట్లేదు అస్సలు. కిందన మొక్కలు ఉంటాయి కదా, ఆ మొదళ్ళు అస్సలు క్యాంపింగ్ చేయడానికి అవ్వట్లేదు, గుచ్చుకుపోతున్నాయి అవి. సో ఇంకో ప్లేస్ చూసుకోవడానికి వెళ్ళాలి. ఈ పైన క్లైమేట్ ఏమో ఒకసారి చేంజ్ అయిపోయింది, వర్షం పడేలా ఉంది. సడన్గా ఇప్పటికిప్పుడే చేంజ్ అయింది. ఇప్పటి వరకు బాగానే ఉంది. చూద్దాం వేరే ప్లేస్ చూసి. ఈ టెంట్ ఒకటి వర్షాన్ని కాస్తుందో కాయదో కూడా తెలియదు. సో అర్జెంట్గా వెళ్ళి క్యాంపింగ్ చేసుకోవాలి, మంచి ప్లేస్ చూసుకొని. పైన ఉరుములు వినబడుతున్నాయి మీకు. ఇంకో ఇక్కడ వేరే లొకేషన్కి వచ్చాను. ఇక్కడ కింద బాగానే ఉన్నట్టుంది. సో ఇక్కడ ట్రై చేద్దాం. ఇక్కడ బాగుంది కిందన. ఓకే, అర్జెంట్గా ఇప్పుడు మనం టెంట్ వేసుకొని లోపలికి వెళ్ళిపో, లేదంటే వర్షం పడుతుంది. ఇంక పడలేదు కానీ ఆ కొండ అవతల వైపు పడుతుంది. ఇటువైపు వచ్చిందంటే మన పని అయిపోయినట్లే. వర్షం అంటే నాకు చాలా ఇష్టం, కానీ ఇప్పుడు భయపడాల్సి వస్తుంది. ఆ టెంట్ కాస్తుందో కాయదో తెలియదు కదా మనకి. పైన గట్టి ఉరుగుతుంది. క్యాంపింగ్ వీడియో కోసం చాలా కష్టపడుతున్నా, కానీ మీరు ఒక్క లైక్ ఇవ్వడానికే నాకంటే ఎక్కువ కష్టపడుతున్నారు. లైక్ ఇస్తే మీ ఆస్తులేవో నాకు ఇవ్వాల్సి వస్తుంది ఏమని. ఒక లైక్ ఇచ్చుకోండి ప్లీజ్. ఓ మనం తినడానికి ఏం తెచ్చుకోలేదు. ఇదొకటి, ఇవి రెండు తెచ్చుకున్నాం ప్రెసెంట్ మనం తినడానికి. ఈ రెండింటితో మనం ఈరోజు జీవనం సాగించాలి. ఇప్పుడు వెళ్ళి కర్రలు తెచ్చుకున్నాం ఫస్ట్. కాసేపు రెస్ట్ తీసుకుందాం. లైట్ రోడ్ తీసుకొచ్చాను లేదా అదొక డౌట్. మళ్ళీ లైట్ ఎందుకంటే తీసుకొచ్చాను, లాస్ట్ టైం అలాగే అగ్గిపెడితే ఇబ్బంది పడ్డాను. సో అందుకోసం లైటర్ పెట్టుకున్నాను. ఓకే, లైటర్ ఉంది. వావ్ సూపర్. వెళ్ళి మంచి పెట్టుకుందాం, కాలిపోద్ది. లైటర్ ఇది. వావ్
ఇది కాల్చుకొని తినేసి రెస్ట్ తీసుకోవడమే. ఉదయం నుంచి చాలా అలసిపోయాం. మామూలుగా అలసిపోవడం అంటే మామూలు కాదు, చాలా దారుణంగా అలసిపోయాం. పెడుతున్నాను. ఇలాంటి ఎంజాయ్మెంట్ మీరు ఎంతమంది చేశారో కామెంట్ చేయండి. వర్షం వస్తుంది అనుకున్నా, కానీ అటు నుంచి అటు వెళ్ళిపోయింది అలా వర్షం. భలే కాలిందండి ఇది. ఈరోజుకి ఇదే మనకు ఆహారం. చాలా బాగుంది ఇది. ఇది మొక్కజొన్న అనుకున్నాను, మొక్కజొన్న కాదు, స్వీట్ కార్న్. తినడం అయిపోయిందండి. ఇప్పుడు తినేసి కాసేపు రెస్ట్ తీసుకుందాం. ఇప్పటివరకు చాలా అలసిపోయాం కదా, రెస్ట్ తీసుకొని మనం నైట్కి అయితే క్యాంపింగ్ చేయట్లేదు. కొంచెం హెల్ప్ తీరాక బయలుదేరడం బెస్ట్. నెక్స్ట్ 2 days తర్వాత మళ్ళీ నైట్ క్యాంపింగ్ పెడతాను. దయచేసి మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి. ఎప్పటికప్పుడు వీడియోలు పెడుతూనే ఉంటాను. ఇంకెలాంటి వీడియోలు కావాలో దయచేసి మీ ఆలోచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు నచ్చినట్లే మంచి వీడియోస్ తీస్తాను నేను. థ్యాంక్ యూ సో మచ్.